చదువుకోవడానికి ఒక సమానమైనటువంటి అవకాశాన్ని అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందించేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం 7200. ఈ మూమెంట్ని ఏ రాజకీయ పార్టీ అయినా కాదనే పరిస్థితి ఉంటుందా? మొత్తం ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఫస్ట్ అద్దం ముంగట నిలబడి 7200 ఏం ప్రకటించింది, మేమేం చేస్తున్నామని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని వచ్చి ప్రజల్ని ఓట్లు అడగాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే నిబద్ధత కావాలి. అది రాజకీయ నాయకుల దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా 7200 అనేది నాన్ పొలిటికల్ మూవ్మెంట్ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అది 100% పాలిటిక్స్ వైపు కూడా వస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అది జరిగి తీరుతుంది. ఎక్కువ రోజులు కూడా ఏం లేదు. మేమేం చేసినాం తీన్మార్ మల్లన్న అంటే, సోదరులారా, మీ అందరి ప్రయత్నంతో 176 గుండెలకు ఆపరేషన్ చేయించింది ఈ తీన్మార్ మల్లన్న టీం. 176 గుండెలకు ఆపరేషన్ చేయించింది. ఇప్పటికీ ఎంతో మంది పేదలను హక్కున చేర్చుకొని వాళ్ళ కన్నీళ్లు దుడిచింది తీన్మార్ మల్లన్న టీం. మనని అనేవాడు ఎవడైనా ఒక్కటి ఏదన్నా చూపెట్టరు చూద్దాం మీరు చేసిన కార్యక్రమం. ఒక్కటి ఏది ఉండదు. ఇక్కడ పనిచేసేటువంటి తీన్మార్ మల్లన్న టీంలో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ అదే నిబద్ధతతో పనిచేస్తాడు. ప్రతి కార్యకర్త అంతే నిబద్ధతతో పనిచేస్తాడు. కాబట్టి ఇవాళ మనం ఇంత అణిచివేతకు గురైనా కూడా మళ్ళీ కలుసుకోగలిగినాం, మళ్ళీ ఒక తానికి కూడగలుగుతున్నాం, మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించగలుగుతా ఉన్నాం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి సోదరులారా, తెలంగాణ రాజకీయాలు 7200 ముందు 7200 తర్వాత అనే పరిస్థితిని నేను తీసుకొస్తా. పరడు మైదాన్లో కరెక్ట్ గా 1.5 year తర్వాత పరడు మైదాన్లో 10 లక్షల మందిని తీసుకొచ్చి అత్యంత గొప్పగా సభ ఏర్పాటు చేసి ఈ ప్రజలకు ఏం కావాలో అక్కడ వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది రాసి పెట్టుకోండి, మీరు గర్వంగా చెప్పుకోండి. మేము ప్రజల కోసం త్యాగం చేసి ఒక నాయకత్వాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రజల కోసం ప్రజాసేవ చేస్తా అంటాడు ఒకడు. ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా? ఎంపీలకు జీతాలు అవసరమా? సెక్రటేరియట్ కాడ ఒక క్యాంటీన్ పెట్టి దాంట్లో తినాలి కదా వీళ్ళంతా, ఎమ్మెల్యేలంతా. 5 రూపాయల పువ్వ మనం ఎందుకు తినాలి? 5 రూపాయల పువ్వ కూడా ఎమ్మెల్యే తినాలి. వారికి జీతం ఉండొద్దు, బాధ్యం ఉండొద్దు, ఏముండదు. ఇటువంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పి నేను అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు వచ్చిన సోదరులారా, దాన్ని మీ అందరూ 7200 మూవ్మెంట్ ఆమోదిస్తే దయచేసి చప్పట్ల ద్వారా మీ హర్షాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 7200 ఏందో అని చెప్పి మీకు చెప్పలేదు. ఇవాళ చెప్పడం జరిగింది. నేను క్లీన్గా పాలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నా, క్లీన్గా ప్రజల దగ్గరికి పోదాం అనుకుంటున్నా, క్లీన్గా ప్రజలకు ఏది కావాలన్నా చేద్దాం అనుకుంటున్నా. 7200 యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ అయితే కరెక్ట్గా 2030 కల్లా ఈ రాష్ట్రంలో అసలు కరువే ఉండదు, అసలు ఏ ఇబ్బంది లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కేసీఆర్ చెప్పిన డల్లాస్ అప్పుడు తయారైతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్తా ఉన్నారు ఏమని, ఇలా టీఆర్ఎస్ పార్టీకి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు నేను చెప్తున్నాను. 1000 కోట్ల ఆస్తులు నువ్వు సంపాదించుకున్నావు, ఉన్న ఆస్తులను త్యాగం చేసి మేము వస్తా ఉన్నాం. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి ఒరిజినల్ పని. ఇంకో మాట చెప్తున్న సోదరులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో కరప్షన్, తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ, తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు, తెలంగాణ రాష్ట్రంలో గూండాగిరి, వీటన్నిటినీ పాతరబెట్టి జనానికి పోలీసోడు సలాం కొట్టేటువంటి రోజును తీసుకురాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. దయచేసి సహకరించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తాత్కాలికంగా చాలా హడిల్స్ వస్తాయి, మాకు ఇంకా వస్తాయి. నేను పోతున్న క్రమంలో ఇంకా చాలా జరుగుతాయి సోదరులారా, మీరు చూస్తూ ఉండండి. కానీ ప్రతి అవకాశాన్ని ఎట్లా మలసాలో అట్లా మలిసి చూపెడతాం. సోదరి మల్లారా, ఇదే కాదు, ఈ వ్యవస్థను నడపడం కోసం
ఈ వ్యవస్థ నిర్మించడం కోసం పెద్దలు వెంకయ్య సార్ గారు చాలా రోజుల నుంచి మీకెవ్వరికీ పరిచయం లేదు, కానీ మేము అనేక దఫాలుగా ఏం చేయాలని చర్చలు పెట్టుకొని ఆ విధంగా చేసినాం. ఇవాళ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీలో సగర్వంగా చెప్తా ఉన్నాం, రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న టీంలో 7200 మూవ్మెంట్ కు గౌరవాధ్యక్షులుగా వెంకయ్య సార్ను ప్రకటిస్తా ఉన్నాం. గౌరవాధ్యక్షులుగా వెంకయ్య సార్ ఉండబోతా ఉన్నాం. ఇక నుంచి ఈ రోజు నుంచి మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరితే దాని సంగతి ఏంది? అంతే కదా భారతీయ జనతా పార్టీ కంటే 1,00,000 రెట్లు గొప్పది 7200. మీరు గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఆఫీసులోకి తీన్మార్ మల్లన్న పోడు, ఇక అది చరిత్ర, అంతే గుర్తుపెట్టుకోండి. 100కు 100% 7200 మూవ్మెంట్ చేసి తీర్థం. ఈ రాష్ట్రంలో 7200 మూవ్మెంట్ నడుస్తుంది. ఏం చేద్దాం? 7200 మూవ్మెంట్లో కులాలు ఉండవు, మతాలు ఉండవు, మనుషులు మాత్రమే ఉంటారు. మనుషులందరినీ సమానంగా చేయమని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట. ఆ సమానత్వాన్ని సాధించి చూపెడతాం. ఇక చాలా విషయాలు ఇంకా ముందు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, మీరు చాలా ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, ముఖ్య కార్యకర్తలంతా రావడం జరిగింది. ఈ ముఖ్య కార్యకర్తలు గతంలో కొంతమంది అమ్ముడు పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడమే ఇప్పటిదాకా జరిగినటువంటి పని. వాళ్ళందరినీ తీసి పక్కకు పెట్టిన తర్వాతనే ఒరిజినల్ మల్లన్న టీము, ఒరిజినల్ 7200 టీంని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సోదరులారా, ఏదేమైనప్పటికీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు, మనల్ని తిట్టేవానికి కూడా మనం మేలే చేయాలి, మనల్ని కొట్టేవానికి కూడా మనం మంచి కోరుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితిలో కక్ష సాధింపు చర్యలకు దిగలు 7200. అది కేసీఆర్ కూడా మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకునేదే. కేసీఆర్ కూడా మన పిల్లలతో సమానమైనటువంటి వాళ్ళ పిల్లలకు కూడా విద్యను అందించేటువంటి ప్రయత్నమే మనం చేయబోతున్నటువంటి మూమెంట్. ఇది చాలా మందికి ఈ రాష్ట్రంలో నాకు తెలుసు. ఆస్తులు ప్రకటించలేంది ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా తన ఆస్తుల్ని ప్రపంచానికి, ప్రభుత్వానికి సరెండర్ చేసి పాలిటిక్స్ లోకి వచ్చిన నాయకుడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ? 7200 వస్తుంది. అందుకోసమే చెప్తా ఉన్నా సోదరులారా, నాకు తెలుసు నా పరిస్థితి ఏమైతుందో తెలుసు. అయినా కూడా నేను ఎక్కడ భయపడను, ఎక్కడ జడవను, ఏ దానికైనా సిద్ధం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.